ఐడిటీవీ మన ఉనికి మన వాణి. నమస్తే, వెల్కమ్ టు ఐడిటీవీ. ఇటీవల సీ ఓటర్ సర్వే ఇండియా టుడే నిర్వహించినటువంటి మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వేలో తేలిన విషయం ఏంటంటే మోడీకి బిగ్ షాక్నిచ్చింది. సీ ఓటర్ సర్వే ఇండియా టుడే ఈ మూడ్ ఆఫ్ ద నేషన్ ప్రతి 6 నెలలకు ఒకసారి కూడా ఈ దేశంలో ఓటర్ మూడ్ ఏంటనేది చెప్తూ వస్తుంది. గడిచిన 2024 సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే గత 6 నెలల క్రితం ఇదే సీ ఓటర్ ఇండియా టుడే మూడ్ ఆఫ్ ద నేషన్ చెప్పిన దాని ప్రకారం ఫిబ్రవరి 2025కి అంటే సార్వత్రిక ఎన్నికలు గడిచిన 6-7 నెలలకి తర్వాత మూడ్ ఆఫ్ ద నేషన్ ఈ దేశం మూడ్ ఎలా ఉంది, ఎన్డీఏ అలాగే ఎన్డీఏతర పార్ట్నర్ పార్టీస్కి ప్రజాదరణ ఎలా ఉందో చెప్తూ వచ్చినటువంటి ఇదే సీ ఓటర్ సర్వే 2025 ఫిబ్రవరిలో ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు జరిగితే ఎన్డీఏ కూటమికి ఎన్డీఏ ఇతర కూటములకు అంటే బీజేపీకి ఇప్పటికిప్పుడు 343 సీట్లు వచ్చే అవకాశం ఉంది. సో గడిచిన 24 సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు బీజేపీ పుంజుకునే అవకాశం ఉందని ఫిబ్రవరి 2025న ఇదే సర్వే ఇచ్చింది. అప్పుడు మీడియా అంతా కూడా దాన్ని ప్రచారం చేసింది. పెరుగుతున్న జనాదరణ, ఇప్పటికే మోడీ 11 ఏళ్ళు ప్రధానిగా చేశారు, ఇంకొక 4 ఏళ్ళు కొనసాగుతారు. 2 సార్లు ప్రధానిగా కొనసాగిన ఆయన ఇప్పుడు 3వసారిగా కూడా ఈ దేశ ప్రధానిగా కూడా కొనసాగుతున్నారు. రోజుకి అలాగే గడిచిన 11 ఏళ్లలో కానివ్వండి బీజేపీ లేకపోతే ఎన్డీఏ కూటమేతర పార్టీలతో సహా నడిపినటువంటి సంస్కరణలు, ఈ దేశంలో తీసుకొచ్చినటువంటి మార్పులు ఏవైనా సరే మోడీకి నిరంతరంగా అత్యధిక రోజులు ప్రధానిగా పనిచేసిన వ్యక్తిగా కూడాను, లేకపోతే 3 సార్లు ప్రధాని అయినప్పటికీ కూడా ప్రజాదరణ తగ్గలేదు. ఎప్పటికప్పుడు ప్రజా వ్యతిరేకత అయితే మాత్రం ఎక్కడ వినని నాయకుడిగా మోడీ ఒక గ్రాఫ్ అయితే ఒక లైన్ అయితే క్రియేట్ చేసుకున్నారు. గత 11 ఏళ్లలోనూ కూడా ఎటువంటి ప్రజా వ్యతిరేకత చర్యలు లేకుండాను, ప్రజా వ్యతిరేకత లేకుండా పార్టీని బీజేపీని నడిపిస్తూ ముందుకు వెళ్ళారు. అలాగే ఆయన కూడా ఒక మార్క్ అనేది క్రియేట్ చేసుకున్నారు. ఇప్పుడు ఇంకొక 4 ఏళ్ళు తన పదవీ కాలంలో సడన్గా సీ ఓటర్ సర్వే ఇండియా టుడే నిర్వహించినటువంటి మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వేలో షాకింగ్ న్యూస్ బీజేపీకి అండ్ మోడీకి కూడాను. సార్వత్రిక ఎన్నికలు గడిచిన 6 నెలల తర్వాత ఫిబ్రవరి 25కి అదే పరిస్థితి, అదే క్రేజ్. ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగితే ఎన్డీఏనే మళ్ళీ స్వయంగా ఎటువంటి సపోర్ట్ లేకుండా కూడా అంటే ఎన్డీఏ సపోర్ట్ పార్టీస్ కానివ్వండి ఇతర పార్టీలు కలయకపోయినా సరే 343 సీట్లు అధికంగా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరి సహకారం లేకుండానే ఎన్డీఏ ప్రభుత్వాన్ని నెలకొల్పే ఛాన్స్ ఉంది అని చెప్పేసి ఫిబ్రవరిలో చెప్తే గడిచి 6 నెలలు కూడా కాలేదు, ఆగస్టు 2025 అంటే ఈ రోజుకి సీ ఓటర్ సర్వే చెప్తున్న దాని ప్రకారం ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కనుక ఆ రిజల్టు మారనుంది. గత సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తేనేమో ఫిబ్రవరిలో విజయాన్ని ప్రభుత్వాన్ని నెలకొల్పుతుంది అని చెప్పినటువంటి అదే సీ ఓటర్ సర్వే ఇప్పుడు మాత్రం అలా కష్టం. ఈసారి ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు జరిగితే ఎన్డీఏకి లేకపోతే బీజేపీ ఇతర సపోర్టింగ్ పార్టీస్ కలిసినా కూడా 281 సీట్లకు మించి రావు అనేది ఇప్పుడు చెప్తున్నటువంటి సర్వే. అంటే గడిచిన ఈ 6 నెలల్లోనే ఎందుకు ఇంత వ్యతిరేకత వచ్చిందనేది ఇప్పుడు బీజేపీ ముందున్నటువంటి పెద్ద ప్రశ్న. ఇప్పటికిప్పుడు ఆగస్టు 2025లో ఎన్నికలు జరిగితే మాత్రం ఎన్డీఏకి గడిచిన సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే అంత సీట్లు వచ్చే అవకాశం లేదు, 20 సీట్ల వరకు తగ్గే అవకాశం ఉందనేసి సీ ఓటర్ సర్వే మూడ్ ఆఫ్ ది నేషన్లో తేలింది. ఇక ఇండియా కూటమి అలాగే కాంగ్రెస్కి గనక సీట్లు పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇటు బీజేపీ కానీ మోదీ కానీ ప్రజాదరణ తగ్గుతోంది. 4% ఈ గడిచిన 6 నెలల్లోనే 4% ఆఫ్ వ్యతిరేకత పెరిగింది బీజేపీ మీద, మోదీ గవర్నమెంట్ మీద. పెహల్గంజ్ దాడి తర్వాత సింధూర్ ఆపరేషన్ నిర్వహించడం కానివ్వండి, లేకపోతే ఇటీవల నిర్వహించిన టారిఫ్స్ పట్ల దేశం తీసుకున్న నిర్ణయాల పట్ల కానివ్వండి, ప్రజలు ఒక రకంగా సంతోషకరంగా ఉన్నారా లేకపోతే ఉన్నట్లు చూపిస్తుందా మీడియా అనేది అర్థం కాని ప్రశ్న. నిజానికి మరి ఈ 6 నెలల్లో ప్రజా వ్యతిరేకత కనుక లేకపోతే కనుక ఎందుకు సీట్ల సంఖ్య తగ్గింది, సర్వేలో ఎందుకు వచ్చిందనేది ఇప్పుడు ఒక వార్నింగ్ బిల్ బీజేపీకి మాత్రం. గడిచిన 6 నెలల్లోనే చాలా పరిణామాలు చూసుకున్నాయి. మన దేశం మీద అటాక్స్ కానివ్వండి, పాక్తో యుద్ధం కానివ్వండి, ఆపరేషన్ సింధూర్ కానివ్వండి, లేకపోతే ఇప్పుడు టారిఫ్ అమెరికా నుంచి వస్తున్నటువంటి ఒత్తిళ్లు, లేకపోతే మన వస్తువులపై విధించినటువంటి పన్నుల రీత్యా కూడా అన్నీ కూడా ఎదుర్కొంటానే వస్తున్నారు, చాకచక్యంగానే నడిపిస్తున్నారు, దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు అని ఎక్కడా కూడా నెగిటివ్ ప్రచారం లేదు, నెగిటివ్ ఇంపాక్ట్ లేదు. ప్రజల్లో కూడా ఒక రకమైనటువంటి భావన కల్పిస్తున్నారు. ఇంకో 4 ఏళ్ళు కాదు మళ్ళీ మోదీనే రావాలి అనే ప్రచారాన్ని లేకపోతే ఒక వాతావరణాన్ని తీసుకెళ్తున్న సమయంలో
ఇప్పుడు సీ ఓటర్ సర్వే ఒక బిగ్ షాక్ ఇచ్చింది బీజేపీకి. ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ జరిగితే మాత్రం మీరు అందరూ అనుకుంటున్నట్టుగానో లేకపోతే దేశం అనుకుంటున్నట్టుగానో మోడీకి, ఎన్డీఏ కూటమికి లేకపోతే ఎన్డీఏ ఇతర సపోర్టింగ్ పార్టీస్ కలిసినా సరే ఇప్పుడు అంత మెజారిటీ రాకపోవచ్చు, దాదాపు 20 సీట్లు దాకా తగ్గుతున్నాయి అనేది ఈ సీ ఓటర్ మూడ్ ఆఫ్ ద నేషన్ ఇండియా టుడే సర్వేలో తేలిన విషయం. సో ఇది ఒక రకంగా బీజేపీకి వార్నింగే. సో చూడాలి మరి బీజేపీ దీనిపై ఎలా స్పందిస్తుంది. నిజంగానే ఓటర్ శాతం తగ్గిందా, బీజేపీకి ప్రజాదరణ తగ్గుతుందా అంటే మాత్రం ఈ సర్వే ఎంతవరకు నిజమనే తెలియదు. ఎందుకంటే ప్రతి 6 నెలలకి మూడ్ ఆఫ్ ద నేషన్ పేరుతో ఇండియా టుడే ఒక సర్వే నిర్వహిస్తూ ఉంటుంది. ఫిబ్రవరిలో నిర్వహించిన సర్వేకి ఇప్పుడు ఆగస్టులో ఇస్తున్న సర్వేకి కూడా పూర్తి వ్యతిరేకంగా ఉంది. ఫస్ట్ 6 మంత్స్లోనూ ప్రజాదరణ చాలా బాగా పెరిగిందని చెప్పినటువంటి ఇండియా టుడే ఇప్పుడు మళ్ళీ 6 మంత్స్ గడిచిన లోపే దాన్ని మార్చి చెప్పినటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు. ఎన్డీఏ కూటమికి అంత మెజారిటీ వచ్చే పరిస్థితి లేదు, ప్రభుత్వాన్ని నెలకొల్పే పరిస్థితి కూడా లేదనేది ఇప్పుడున్నటువంటి వాస్తవం. చూద్దాం మరొక 6 నెలల తర్వాత ఇదే కొనసాగుతుందా లేకపోతే మళ్ళీ సర్వే మారగానే ఉందా. మొత్తానికి ఏదైనా కానీ ఎన్డీఏకి మాత్రం ఒక పెద్ద షాక్. బీజేపీ లీడర్స్కి అలాగే బీజేపీ ప్రభుత్వానికి ముఖ్యంగా మోదీకి ఇది ఒక షాక్ న్యూస్ అని చెప్పాలి. చూస్తూనే ఉండండి ఐడి టీవీ. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం.